Welcome to TSS Rav, where mythology meets modern economics. Join us, like, share, and subscribe to lead the global future. నమస్కారం. డీజీఎల్కు స్వాగతం. ఈరోజు కోచ్ జోయల్ ఇంటర్లింక్ ల్యాబ్స్లో పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. రికవరీ బర్నింగ్ మెకానిజం, ఆర్ యు రెడీ? ఓకే. ఇది మీ ఆర్టికల్ను సాధారణ రోజువారీ తెలుగు భాషలో సులభంగా అర్థమయ్యేలా మార్చిన విషయం. రికవరీ బర్నింగ్ మెకానిజం అంటే ఏమిటి? ఎందుకు అవసరం? ఇంటర్లింక్ నెట్వర్క్ 1 బిలియన్ మంది వరకు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటి పెద్ద నెట్వర్క్లో అందరూ ప్రతిరోజు యాక్టివ్గా ఉండటం సాధ్యం కాదు. కొంతమంది కొద్ది రోజులు మైనింగ్ మిస్ అవుతారు, మళ్లీ తిరిగి రావాలని అనుకుంటారు. అప్పుడు ప్రశ్న ఏమిటంటే, వాళ్లను శాశ్వతంగా శిక్షించాలా లేక తిరిగి వచ్చే అవకాశం ఇవ్వాలా? ఈ సమస్యకు సమాధానమే రికవరీ బర్నింగ్ మెకానిజం. సమస్య ఏమిటి? పాత విధానం ప్రకారం మీరు మైనింగ్ మిస్ అయితే టోకెన్లు బర్న్ అవుతాయి. ఒకసారి బర్న్ అయితే పూర్తిగా పోతాయి, తిరిగి పొందే అవకాశం ఉండదు. ఇలా ఉంటే చాలామంది తిరిగి రావడానికి భయపడతారు. రిఫరర్లు కొత్త వాళ్లను జాయిన్ చేయడానికి వెనుకాడతారు. నెట్వర్క్ వృద్ధి మందస్తుంది. అందుకే సరిచేసిన విధానం అవసరం. కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ముఖ్య నియమాలు. రికవరీ ఆటోమేటిక్ కాదు. మీరు సంపాదించుకోవాలి. బర్న్ అయిన టోకెన్లలో 99% తిరిగి పొందవచ్చు. 1% శాశ్వతంగా పోతుంది. డిఫ్లేషన్ కోసం ఉదాహరణ: 10 లక్షలు ఐటీఎల్జీ బర్న్ అయితే 10,000 టోకెన్లు పూర్తిగా పోతాయి. 9,90,000 టోకెన్లు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంటే డిఫ్లేషన్ కూడా కొనసాగుతుంది, మీకు అవకాశం కూడా ఉంటుంది. టోకెన్లు తిరిగి ఎలా వస్తాయి? రికవరీకి కష్టపడాలి. ప్రతి 4 వరుస మైనింగ్ సెషన్లు ఈక్వల్స్ 1 రికవరీ స్థాయి. ఉదాహరణలు: 2 రోజులు మిస్ అయితే గివ్స్ 4 రోజులు వరుసగా మైనింగ్ చేయాలి. 4 రోజులు మిస్ అయితే గివ్స్ 8 రోజులు వరుసగా చేయాలి. 6 రోజులు మిస్ అయితే గివ్స్ 12 రోజులు చేయాలి. 14 రోజులు లేదా ఎక్కువ అయితే గివ్స్ 28 రోజులు వరుసగా చేయాలి. అంటే క్రమశిక్షణ చూపాలి. ఏఐ ప్రాధాన్యత అంటే ఏమిటి? ఎప్పుడూ మైనింగ్ మిస్ కాకుండా క్రమంగా చేసేవారికి వెరిఫికేషన్ సమయంలో ప్రాధాన్యత ఉంటుంది. మిస్ అయిన వాళ్ళు తిరిగి క్రమంగా చేస్తే స్థానం పొందవచ్చు. ఇది న్యాయం, సమతుల్యత రెండింటినీ కాపాడుతుంది. రిఫరల్కు లాభం. ఒక వ్యక్తి పూర్తిగా రికవరీ పూర్తి చేస్తే డైరెక్ట్ రిఫరర్ గివ్స్ 500 ఐటీఎల్జీ, ఇండైరెక్ట్ రిఫరర్ గివ్స్ 250 ఐటీఎల్జీ. అంటే రిఫరల్ల నమ్మకం కాపాడబడుతుంది. ముఖ్య ప్రయోజనాలు: 1% శాశ్వతంగా పోవడం వల్ల డిఫ్లేషన్ కొనసాగుతుంది. కొత్త టోకెన్లు మింట్ చేయరు. క్రమశిక్షణకు విలువ ఉంటుంది. తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. చివరి మాట: ఈ విధానం శిక్ష విధానం కాదు, ఇది బాధ్యతతో కూడిన అవకాశం. గతంలో మిస్ అయ్యారని శాశ్వతంగా బయటకు పంపదు. మళ్ళీ క్రమంగా చేస్తే స్థానం తిరిగి పొందవచ్చు. గమని డిస్క్లైమర్: ఇది సమాచారం కోసం మాత్రమే, ఇది పెట్టుబడి సలహా కాదు. డిజిటల్ టోకెన్లలో రిస్క్ ఉంటుంది. మీ నిర్ణయం మీ బాధ్యత. నమస్కారం. ఇంటర్లింక్ నెట్వర్క్కి స్వాగతం. ప్రతిరోజు మైనింగ్ 6 సార్లు చేయండి. 90 టోకెన్లు ఉచితంగా పొందండి. నలుగురితో కలిసి రోజుకు ఒక్కసారి గ్రూపు మైనింగ్ చేయండి. 180 టోకెన్లు ఉచితంగా పొందండి. అనగా ప్రతిరోజు మైనింగ్ వల్ల 270 టోకెన్లు ఉచితంగా పొందవచ్చు అని గమనించండి. ఇప్పుడే ఇంటర్లింక్ నెట్వర్క్లో చేరి ఆర్థికంగా ఎదగండి. 10 మందికి దారి చూపండి. దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడండి. అనగా 30% ట్యాక్స్ కట్టి, ఇతర టాక్స్లు కట్టి మన దేశం మున్ముందుకు ఎదిగేందుకు సహకారం అందించేందుకు వెంటనే ఇంటర్లింక్ నెట్వర్క్లో నా కోడ్ నంబర్తో చేరిన వెంటనే 1000 టోకెన్లు ఉచితంగా పొందండి. ఇంకెందు ఆలస్యం? డిజిటల్ కరెన్సీ విధానాన్ని ప్రోత్సహించి మోసాలకు చరమగీతం పాడుదాం.